బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరండి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా పండుగలన్నా, బర్త్‌డేలన్నా, పెళ్లి రోజులన్నా, ఏ అకేషన్ అయినా సరే, ఎవ్వరు బంధువులొచ్చినా సరే, ఇట్టే టక్కనంట మనం బిర్యానీ టక్కన అలా చేసేస్తాం. అంత రుచిగా చేస్తాం. మరి అంత బావుంటుంది. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ అయితే చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా గూడా ఉంటుంది. చాలా తొందరగా గూడా మీకు అయిపోతుంది. ఇక్కడ చూడండి, రైస్ గూడా ఎక్కడ గూడా ఇరగకుండా ముక్క గూడా చాలా జ్యూసీగా చాలా బావుంది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో మనమైతే అలా మన వీడియోలోకెళ్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అలా చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర, మరి ఒక 2 గుప్పిళ్ళంతా తీసుకున్నాను. మంచిగా ఇక్కడ చూడండి, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇక్కడైతే తీసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా అయితే మనం తీసుకున్నాం. ఇక్కడ బాస్మతి రైస్ కూడా మనం 1.5 కేజీ అయితే తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చెక్క, మొగ్గ, పట్టా, లవంగాలు, ఇలాచి, మరి మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ కూడా అక్కడ మనం చక్కగా కూడా పెట్టుకున్నాం. చూసారు కదా ఇక్కడ ఎంత బాగుందో. ఆనియన్స్ అయితే 1/2 కేజీ పైన మనం తీసుకున్నామండి. అంటే దగ్గర ముక్కాలకు కేజీ తీసుకున్నాము. అలాగే టమోటాలు మాత్రం 1/2 కేజీ కన్నా ఇంకా తక్కువ తీసుకున్నాం. 1/4 కేజీ అలా తీసుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టమోటాలు పులిపింటున్నాయి కాబట్టి తగ్గించేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే బియ్యం అయితే, మరి బాస్మతి బియ్యం అయితే చక్కగా కడిగేసి మనకి దగ్గర దాకా ఒక 1 అవర్ నానినా మంచిదే, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా రైస్ అనేది మనం చక్కగా నానబెట్టుకున్నప్పుడు మనం వండుకుంటే ఒదుగుతుంది, టేస్ట్ బాగుంటుంది, గ్యాస్ కూడా మనకు ఆదాయం ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెట్తో చేసిన చికెన్ అండి, చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఇక్కడైతే తగినంత అల్లము మనం ఫస్ట్ ఇక్కడ చికెన్లో కొంచెం అల్లం వేస్తున్నాము. ఒక 2-3 స్పూన్లు అయితే అలా వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 2 స్పూన్లు వేసాను. అలాగే తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ మీరు చూసి వేసుకోండి. ఇక్కడ మనం ఎప్పుడు కర్రీకి ఇలాగ కలిపి కానీ లేదా చికెన్ కలిపి కానీ చేస్తాం కదా. ఇప్పుడైతే మనము అన్నీ మ్యాగ్నేట్ చేసేసి చికెన్లో వేసి అన్నీ మ్యాగ్నేట్ చేసి 1 అవర్ దాకా మనం అలా పక్కన పెట్టి నానబెట్టేసుకోవాలి. ఎప్పుడైతే అలా నానబెట్టుకుంటామో దాంట్లో నుంచి మరి మంచి అరోమా, మంచి టేస్ట్ అయితే మనకిస్తుంది. ఇక్కడైతే చూడండి చాలా చక్కగా మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే మరి ఇక్కడైతే తగినంత సాల్ట్ వేసాను. అలాగే తగినంత కారం కూడా వేస్తున్నాం. కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. మనం పచ్చిమిర్చి అక్కడైతే తరిగి పెట్టుకున్నాం. దగ్గర దాపు ఒక 7-8 దాకా అయితే మనము కట్ చేసి పక్కన పెట్టుకున్నాయి. ఇక్కడ మనము కారం వేసాం. అలాగే ధనియాల పొడి కూడా ఇక్కడ వేసేసామండి. చూసారు కదా తగినంత, అంటే ఒక 4-5 స్పూన్లు అయితే మనం వేసుకోవాలి. మరి చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి అన్నీ వేసిన తర్వాత పసుపు కూడా మీ ఇష్టం అండి, ఆప్షనల్. పసుపు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు అయితే వేయలేదు. ఇక్కడ గడ్డ పెరుగు అయితే మరి ఒక 3 స్పూన్లు 4 స్పూన్ల దాకా అయితే వేస్తున్నాను. ఇక్కడ మీరు పెరుగు అనేది వేస్తే ముక్కకి చాలా టేస్ట్ ఇస్తుందండి. ఎంత జ్యూసీగా ఉంటుందంటే అంత జ్యూసీగా ఉంటుంది, అంత బాగుంటుంది. అసలు నిజంగా మీరు చాలా బాగా ఇష్టపడతారు. ఇక్కడ ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇక్కడ కొత్తిమీర కూడా వేస్తున్నాం. అలాగే పుదీనా కూడా వేస్తున్నాం. ఇలాగా అన్నీ దీంట్లో వేసి చక్కగా చేత్తోనండి నీట్గా మీరు కలుపుకోవాలి. ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక దగ్గర దాపు మనకైతే ఒక 1 అవర్ అయినా పెట్టుకోవాలండి. టైం ఉంటే 1 అవర్ పెట్టుకోండి, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఇలాగ మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడైతే నేను చక్కగా అయితే చూడండి ఇంకా లాస్ట్ వేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ పసుపు వేయలేదు కదండి, లాస్ట్ అయితే పసుపు వేస్తున్నాను. ఫస్ట్ నేనైతే వేయలేదు. ఇక్కడ మీరు అలా కావాలన్నా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ చూడండి వేసేసిన తర్వాత నీట్గా ఇలా కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకున్న దానివల్ల ముక్కకి ఈ మసాలాలు, పెరుగు అన్నీ కూడా మంచిగా పడుతుంది. ఇలా మనము అంతా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక లెమన్ కూడా మనం పిండుకోవాలండి. లెమన్ పిండుకున్న దానివల్ల ముక్కకి ఆ పులుపు వెళ్ళి చేరి ఈ స్పైసెస్కి, అలాగే ఆ పులుపుకి అసలు ఎంత బాగుంటుందంటే చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. ముక్క మాత్రం చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయ కట్ చేసి పిండబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా నిమ్మకాయ కూడా వేసి మనము మళ్ళీ కూడా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాతనే పక్కన పెట్టుకోవాలి. మీకు నిమ్మకాయ ఎంతమందికి ఇష్టమో మీరు
ఇష్టపడే వాళ్ళైతే చక్కగా వేసుకోవచ్చు. కొంతమంది రైస్లో పిండుకుంటారు కదా, ఇక్కడ నేను రైస్లో పిండట్లేదు, కేవలము ఇక్కడ చికెన్ ముక్కల మీద మాత్రమే పిండుతున్నాను. అలా పిండుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను కలిపి దగ్గర ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా పెట్టేసి మళ్ళీ ఇక్కడ నిమ్మకాయ పిండుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, అలా పిండుకునే దానివల్ల బాగుంటుంది. మీ ఇష్టం, ఇలా అయినా కలుపుకోండి. లేదంటే మొత్తము మీరు కారం, ధనియాల పొడి, పసుపు, అలాగే పెరుగు, మరి కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేస్తారు కదా, కరివేపాకు కదండి, పుదీనా వేస్తారు కదా, ఇవన్నీ వేసేసిన తర్వాత నిమ్మకాయ కూడా ఒకేసారి వేసేసి కూడా మీరు అలా పిండేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్నీ వేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పిండుతున్నాను. పిండి అలా గరిటతో కలిపేసేసుకొని దగ్గరదాపు ఇప్పుడైతే మరి మనకైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పైన అయితే అలా నానబెట్టేసుకోవాలి. టైం లేదంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చండి, అది మీ యొక్క అభిప్రాయాన్ని బట్టి మరి ఉంటుంది. కాబట్టి మీరు అలా అయినా చేసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడైతే నీట్గా అయితే కడాయి కూడా స్టవ్ మీద పెట్టుకున్నాను. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు కొంచెం పాత్ర అనేది వెడల్పుగా ఉండేటట్టుగా చూసుకోండి. అలా వెడల్పుగా ఉంటే మనం కలుపుకునే దానికి చాలా బాగుంటుందండి. చాలా చక్కగా కూడా రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇక్కడైతే నేను గరిటెతో ఇక్కడ ఆయిల్ అనేది తగినంత వేస్తున్నాను. మీరు రైసు, చికెను ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. మరి స్కిన్లెస్ తీసుకునే పని అయితే కొంచెం చికెన్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది. స్కిన్ ఉంది అంటే ఆయిల్ తక్కువ వేసుకోండి. ఇక్కడ మనకి చక్కగా ఆయిల్ అనేది మరిగిపోయిన తర్వాత ఇక్కడ మనము పెట్టుకున్న మసాలా దినుసులన్నీ కూడా వేసాము. చూసారు కదండి, స్టార్ పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ, జాపత్రి, అలాగే బిర్యానీ ఆకు, మరి ఇవన్నీ కూడా యాలకులు, పట్టా లవంగాలు ఇవన్నీ కూడా మనం వేసాం. దాని తర్వాత కాజు కూడా వేసేసాము. ఇలా వేసేసిన తర్వాత కొంచెం అవి వేగాలండి. వేగకుండా మనము ఆనియన్స్ అనేది వేయకూడదు. కాబట్టి చక్కగా వేగిన తర్వాత మంచిగా కలర్ తిరుగుతున్నాయి కాజు కూడా అనుకున్నప్పుడు వేసేసుకోవచ్చు. ఇక్కడ ఆనియన్స్ మరి ఎక్కువ వేసుకుంటేనే బిర్యానీ అనేది చాలా టేస్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. పచ్చిమిర్చి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు రెండు ఈక్వల్గా మనకైతే ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయితేనే మరి బిర్యానీ అయితే బాగుంటుంది. మరి గుర్తుపెట్టుకోండి, మరి కొంతమంది ఆనియన్స్ వేపకుండానే వేసేస్తారు, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇదైతే ఇంకా కొంచెం బాగుంటుంది. కాబట్టి మీకు ఇలా వేసుకున్న దానివల్ల ఆనియన్స్, పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇదండి, చూసారు కదా, ఫస్ట్ నేను వేసినప్పుడు ఎలాంటి కలర్ ఉందో ఇప్పుడు ఎలాగో వచ్చిందో అలాగా చక్కగా కూడా మీరు వేపేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటామండి. ఇందాకైతే మనం అందులో వేసుకున్నాం కదా, మరి చికెన్లో మనం వేసేసుకుని అలా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ కూడా మనం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. అలా వేసిన దానివల్ల మీకు టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇలా వేసుకోండి. నేను అక్కడ ఎన్ని స్పూన్లు వేసాను, ఇక్కడ ఎన్ని స్పూన్లు వేసాను. ఇలా మీకు కొలత రాకపోతే కేజీకి 100 గ్రాముల చొప్పున మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈక్వల్గా తీసుకోండి. కేజీకి 100 గ్రాములు అంటే వెల్లుల్లి అలాగే అల్లము రెండు కలిపి 100 గ్రాములు చూసుకోవాలండి. కాబట్టి మీరు అలా కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరి ఈ మసాలా అనేది అల్లం వెల్లుల్లి పేస్టు మీరు మగ్గించాలి. మరి చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఇక్కడైతే పుదీనా వేస్తున్నాము, అలాగే కొత్తిమీర వేస్తున్నాం. ఇందాక కొంచెం అందులో వేసాం కదండి, కాబట్టి ఇప్పుడు కూడా ఇందులో కూడా కొంచెం వేస్తున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది కూడా. నేను డిఫరెంట్గా చేయడం అనేదే కాదు కానీ చేశాను కాబట్టి మళ్ళీ కూడా ఇక్కడ నేను సెకండ్ టైం చేస్తున్నాను, అందుకే బాగుంటుంది అని అయితే నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి మీరు చక్కగా ఇలా చేసేసుకోండి. ఇలా మంచిగా అవి వేగేసిన తర్వాత మగ్గిన తర్వాత టమోటాలు కూడా వేసుకోవాలండి. టమోటాలు కూడా మంచిగా మనకైతే మగ్గాలి. ఎప్పుడైనా టమోటాలు మగ్గితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వాటర్ పెడుతున్నాను కదండి, మరి ఒక గ్లాస్కి పావుసరికి మరి 1.5 చొప్పున తీసుకోవాలి మనం నీళ్ళు అనేది. ఇలా తీసుకున్న తర్వాత వేడి చేసుకోవాలి. మీకు బిర్యానీ చాలా తొందరగా కూడా మీకు రెడీ అవుతుంది. మీరు తొందరగా రెడీ అవుతుంది ఇంతసేపు పెట్టారు కదా అని మీరు అనుకోవచ్చండి. మరి అలాగా ఇంతసేపు పెడుతున్నామంటే దాని ప్రాసెస్ అయితే మరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైం ఎక్కువగానే తీసుకుంటుంది. కానీ ఇందులో పోసేదానికన్నా ఇది వేగే లోపల మనకు హాట్ వాటర్ అక్కడ వేడైపోతాయి. అలాగే మనకైతే
బిర్యానీ కూడా చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది. మీరు అనుకున్న దానికన్నా కూడా ఇంకా చాలా తొందరగా కూడా అవుతుందండి. మరి ఇంత టైం అవుతుందా, అంత టైం అవుతుందా అని అనుకుంటారు కదా, అలా ఏమీ లేకుండా చక్కగా కూడా మీకైతే త్వరగా అయిపోతుంది. ఇలాగ మనము టమోటాలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా మగ్గిచ్చేసి కొంచెము మనం సాల్ట్ వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. ఇందాక చికెన్లో మనము కలిపేటప్పుడు మనం వేసామండి, ఇప్పుడు కూడా ఇందులో వేస్తున్నాం కాబట్టి మీరు సాల్ట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ టమోటాలు కూడా వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత చూసారు కదా ఎంత బాగా మగ్గిందో. ఇలా మగ్గాలి, ఇంకా కూడా మగ్గాలండి. అక్కడ టమోటాలు చూసారు, టమోటాలు మనకు కనబడకుండా మగ్గాలి, అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది ఇష్టపడారు కదా టమోటాలు అలా ఉండే అంటే అసలు మసాలా వేగలేదేమో అంటారు కొంతమంది. అలాగే టమోటాలు కనబడుతున్నాయి, టమోటాలు మీరు తినమని అంటారు. రకరకాలుగా ఉంటాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. కాబట్టి మంచిగా మీరైతే మగ్గేటట్టుగా మీరు కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టి మీరు కలుపుకోండి. హైలో పెట్టారంటే మాడిపోతుంది, ఇవైతే వేగవు. అది మాత్రం మీరు గుర్తుంచుకొని చక్కగా అయితే మీరు వేసుకోండి. ఇలాగ టమోటాలన్నీ మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలండి. చూసారు కదా చికెన్ అంతా మనం మ్యాగ్నేట్ చేసేసుకున్నాం, అన్ని మసాలాలు కారాలు అన్నీ వేసేసి ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని చాలా చక్కగా మరి ఇందులోనే ఫ్రై అవ్వాలి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ దాకా వాటర్ పోసానండి. ఎందుకనంటే అక్కడ వాటర్ చూసుకొని కొంచెం తగ్గించుకున్నాను. ఆ తగ్గించుకున్న వాటర్ ఇందులో పోసాను. ఇక్కడ మనకి చికెన్లో వాటర్ వస్తుంది, అలాగే కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసాం. ఎక్స్ట్రా వాటర్ ఎందుకు అక్కడ పోసామంటే ఆ కారము మసాలాలన్నీ బౌల్కి ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ పోసి నేను తిప్పి అలా పోసేసుకున్నాను. కాబట్టి మీరు అలా చేసుకోండి. లేదని అంటే మొత్తం మసాలా అంతా తీసి అందులో వేసేయండి. చూసారు కదా ఇందాక పోసిన వాటర్ కాకుండా ఎక్స్ట్రానే వాటర్ వచ్చాయి, ఎందుకంటే మనకు చికెన్లో ఊరుతాయి కాబట్టి మీరు చూసుకొని మీరు వేసుకోండి. ఎలా పడితే అలా వేసుకొని మరి రైస్ చిమిడిపోయింది అనే పరిస్థితి అయితే తెచ్చుకోవాకండి. బాస్మతి రైస్ అంటే కొంచెం జాగ్రత్తగా డెలికేట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదండి ఇక్కడ నీట్గా అయితే మనకైతే మగ్గిపోయింది. ఇలా మనకి ఎంత చక్కగా ఉడుకుతుంది. ఇది ఒక గ్రేవీ లాగా రావాలండి. చూసారు కదండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతూ మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇంకొంచెం మనం ఒక 10-15 నిమిషాల దాకా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా ఇందాకటి దానికన్నా ఇప్పుడు కొంచెం ఆయిల్ ఇంకా పైకి అలా తేలుతుంది. ఇలా తేలాలండి. ఇలా తేలితేనే మనకి పర్ఫెక్ట్గా మనకి ఈ చికెన్ గ్రేవీ అనేది తయారవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక గ్రేవీ లాగా వాటర్ అంతా ఇనుకోపోయి మరి గ్రేవీ లాగా తయారవుతుందో అప్పుడే బాగుంటుంది. కాబట్టి మీరు అది చూసుకోండి. కొంచెం ఇక్కడైతే టైం ఎక్కువగానే తీసుకుంటుందండి, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మన కట్టెల పొయ్యి అంటారా, ఇంకా చాలా తొందరగా కూడా మనకి అయిపోతుంది. కాబట్టి మీరు కట్టెల పొయ్యి మీద కూడా మరి ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఇంకా మంచి టేస్ట్ అయితే మరి కట్టెల పొయ్యి మీద కూడా మనకి ఇస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. చూసారు కదండి ఎంత బాగా మనకి ఈ గ్రేవీ లాగా తయారైపోయిందో కదా. ఇదే విధంగా మనం దింపేసుకొని రైస్లోకి కానీ లేదంటే చపాతీకి కానీ రోటీకి కానీ అలా అయినా మనం వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం బిర్యానీ కాబట్టి చేస్తుండేది చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇలాగ గ్రేవీలాగా తయారైపోయిన తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలండి. చూడండి అసలు ఉడుకుతుంటేనే అసలు గుమాలించిపోతుందండి, అంత బాగుంది. చూసారా ఇలా దింపేసేసుకోవచ్చు. మీరు కర్రీ కావాలంటే సూపర్గా ఉంటుంది, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి అసలు గరిటతో తీస్తున్నాను, ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే ఆడ పట్టుకుంటున్నాను చూడండి, కాలుతున్నా కూడా అలా మీకు పట్టుకొని చూపిస్తున్నాం. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఆ సాఫ్ట్నెస్ అనేది మనము మసాలాలు పెరుగు అన్నీ వేసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదండి, కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అందుకు మనకైతే జ్యూసీగా తయారవుతుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మనకి వాటర్ తెలిపోయినాయి, పక్కన కాగిపోయినాయి. మరి ఇక్కడైతే కాగిన వాటర్ కూడా మనం ఇందులో పోసేదానికైతే మనం రెడీ చేసుకుంటున్నాం. చూసారు కదండి అసలు ఆ కూర ఉడుకుతుంటే ఉందండి, చాలా అంటే చాలా గుమ్మాలించిపోతుంది, అంత బాగున్నాయి. ఇప్పుడైతే ఇక్కడ ఈ వాటర్ అయితే ఇందులో పోసేస్తున్నాను. ఇందులో పొయ్యంగానే మనకి చాలా తొందరగా కూడా తెల్లిపోతాయి, ఎసరు మంచిగా తెల్లుతాయి. కాబట్టి అందుకు మనం పక్కన అంటే టైం ఎక్కువ తీసుకోదు, సైడ్ మనకి వేడైపోయినాయి కాబట్టి మనకి ఇక్కడ ఇందులో పొయ్యంగానే ఇందులో కూడా మనకి వేడి ఉంటుంది కాబట్టి
మరి ఒక 2-3 నిమిషాలలోనే మనకి మంచిగా మరి తెల్లుతుంది. ఆ బుడగలు వచ్చి మంచిగా తెల్లుతాయి. అదే మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు పోసిన వాటర్లో ఉప్పు చూసుకొని కొంచెం తగ్గితే మాత్రం వేసుకోవాలి, లేదంటే రైస్ వేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. చూసారు కదా, అలా పెట్టిన తర్వాత వెంటనే నాకు ఒక 3 నిమిషాలు 2 నిమిషాల లోపలనే తెల్లిపోయినాయి. అంత బాగా తెల్లిపోయినాయి కాబట్టి ఇక్కడ రైస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా రైస్ వేసేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వేసుకోండి. నీళ్ళన్నీ మంచిగా ఒక ప్లేట్ పెట్టి ఒక 3-4 సార్లు కడిగి పెట్టి మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు నానబెడతాం కదండి. అలా ఇరగకుండా మీరు ఒక ప్లేట్ మూత పెట్టి నీట్గా ఉంచుకోవాలి, లేదంటే చాలా జాగ్రత్తగా నీళ్ళు ఉంచుకొని మీరు వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మీకు బాగుంటుంది. ఎందుకంటే నానిన రైస్ ఎక్కువగా కానీ మనం కదిపితే మరి విరిగిపోతుంది. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత రైసు మెల్లగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ ఎంత ఏంటి ఇలా పొంగిపోతుంది అని అనుకుంటున్నారా? అలాగేముండదండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ బౌల్కైతే ఈ పాత్రకైతే మంచిగానే సరిపోతుంది. కాబట్టి నాకైతే పర్ఫెక్ట్గానే ఉంది. కొంచెం వస్తే ఇంకొంచెం పైకి వస్తుంది. కాబట్టి చూస్తూ ఉండండి, మీరు టెన్షన్ పడకుండా. ఇక్కడ చూడండి, మూత తీస్తున్నాం. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. నీళ్ళన్నీ కూడా ఇంకిపోతూ ఉన్నాయి. ఇలా ఇంకిపోయినప్పుడు మనము డైరెక్ట్గా గరిటె ఎలా పెట్టేయకూడదు, స్ట్రైట్గా పెట్టేయకూడదు. సైడ్ నుండి మనము రైస్ అనేది లేపుకుంటూ రావాలి. ఎప్పుడైతే అలా లేపుకుంటూ మరి తిప్పుకుంటామో అప్పుడు మాత్రమే మనకి చాలా జాగ్రత్తగా రైస్ ఉంటుంది. కాబట్టి అది మాత్రం మీరు గమనించుకోండి. మనము కర్రీని కదా కలిపెట్టినట్టుగా గరిటెతో ఊరికే కలుపుతున్నట్టుగా మనమైతే ఇక్కడ ఈ బిర్యానీకి అయితే కలిపేదానికి కుదరదండి. వీలైతే 2 సార్లు లేదంటే ఒక 3-4 సార్లు మాత్రమే. అది సైడ్ నుండి మాత్రమే మనము మెల్లగా రైస్ అనేది పైకి లేపుకుంటూ కలుపుకోవాలి. డైరెక్ట్గా మనం అలా పెట్టేసేసి మనం అలా కలిపేసేసామనంటే మాత్రం ఖచ్చితంగా రైస్ విరిగిపోతుంది. మనము తృప్తిగా కూడా తిన్నట్టు ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎవరు బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఇంకెవరు వచ్చినా కూడా డిఫరెంట్గా కొత్తగా మంచి టేస్టీతో ఇలాగైతే మరి చేసి పెట్టేయచ్చు. మీరు ఇలాగ చేయండి, చాలా బాగా నచ్చుతుంది. అందరికీ చాలా మంచిగా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బర్త్డేస్ అయినా, మ్యారేజ్ డేస్ అయినా, ఇంకేదైనా పండుగలైనా కానీ, మరి ఒక స్పెషల్ డేస్ అయినా కానీ, ఏదైనా కానీ మీరు ఇలా బిర్యానీ చేసి పెట్టుకొని అందరూ హ్యాపీగా తినండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ఆస్వాదిస్తారు. ఇది పెద్ద కారం ఉండదు, అలాగే టేస్ట్ ఉంటుంది. బిట్స్ కూడాను ముక్కలు కూడా, చికెన్ ముక్కలు కూడా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలా మీరు తయారు చేయండి, చాలా బాగా ఇష్టపడతారు. చూసారు కదా ఎంత మంచి కలరు, ఎంత బాగుందో. ఇలాగ మనకి వాటర్ అంతా ఇంకిపోయేటప్పటికి మనం మూత పెట్టుకుంటూ మధ్యలో తీసుకొని జాగ్రత్తగా అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా మెల్లగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ మీరు తయారు చేయండి, బాగుంటుంది. చాలా బాగా ఇష్టపడతారండి. మీకు ఏదైనా కొత్త రోజు అనని అనిపిస్తుంది బిర్యానీ చేస్తే. చూసారు కదా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో వచ్చినట్టుగా వచ్చిందండి బిర్యానీ. హోటల్కి వెళ్ళి తినవలేదండి, మనం ఇంట్లో డిఫరెంట్గా మనం ఇలా చేసుకొని తింటే మనకు ఆరోగ్యం. హోటళ్ళల్లో ఎప్పుడెప్పుడు పెడతారో అని ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆలోచన లేకుండా ఇలా చేసుకోండి. అట్లానే నేను హోటల్స్కి వెళ్ళొద్దని నేను అన్నాను, కానీ మీ ఇష్టం ఉన్నప్పుడు మంచి హోటల్స్కి మీరు వెతుక్కొని హ్యాపీగా వెళ్ళి తినొచ్చు. కానీ ఇలా చేసుకొని మనమే హోటల్ స్టైల్ లాగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో ఇలా చేసుకొని తిన్నామంటే అంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే మరి మన ఛానల్ ఇంతవరకు మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి, ఇంతవరకు మన ఛానల్లో ప్రతి వీడియోస్ని మీరు చూస్తున్నందుకు నిజంగా నాకైతే నేను హృదయపూర్వకంగా నేను మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు ఇంతవరకు పోతున్నాము అంటే అది నిజంగా మరి చాలా మంచి బ్లెస్సింగ్స్, మరి మీరు ఆదరిస్తున్న ప్రేమ అభిమానాలండి. చూసారు కదండి ఎంత డిఫరెంట్గా ఎంత మంచిగా వచ్చిందో. ఇక్కడ మనం రైస్ నానబెట్టాం కాబట్టి ఎక్కువ కూడా మనకి ఒదిగింది, రైస్ అనేది ఒదిగింది. కాబట్టి ఇక్కడ మంచిగా కూడా ఎక్కువ మెంబర్సే కూర్చొని తినొచ్చు. ఇక్కడ చూసారు కదా, అలా నేను పొల్లుగా నేను మీకు చూపిస్తున్నాను. ఎక్కడ కూడా రైస్ విరగలేదు, ముక్క కూడా చాలా బాగుంది. మీరు బిర్యానీకి కాబట్టి ఇంకా కొంచెం పెద్ద ముక్కగా కూడా కొట్టించుకొని హ్యాపీగా చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇలా తయారు చేసి పెట్టండి. నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.